నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. వర్షాకాలం అయిన తర్వాత సీజన్ మారినప్పటి నుంచి అందరికీ కూడా జలుబులు, జ్వరాలు ఇవి విపరీతంగా అవుతూ ఉంటాయి. సో, చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరికీ కూడా ఎక్కువగా అవుతూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఎవరికైతే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా తక్కువగా ఉంటుందో వాళ్ళకైతే మరీ ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్న అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలు దీని మీద పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్, జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్, కిమ్స్ హాస్పిటల్, శ్రీనివాస్ ఆదిత్య గారు, ఇన్ఫెక్షస్ డిసీజెస్ స్పెషలిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, ఇది ఫ్లూ సీజన్ కాబట్టి జనరల్‌గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటాయి అంటారు? ఫ్లూని ఇన్ఫ్లుయెన్జా అని అనుకుంటాం. ఇన్ఫ్లుయెన్జాకి షార్ట్ కట్టే ఫ్లూ. ఇన్ఫ్లుయెన్జాలో రకరకాలు ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ, బి అండ్ సి అని ఉంటాయి. సి అనేది సాధారణంగా సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే అది సివియర్ అవ్వరు, సిక్ అవ్వరు, సింపుల్గా ఇంటి దగ్గర రికవర్ అయిపోతారు మందులు వాడకపోయినా సరే. కానీ ఇన్ఫ్లుయెన్జా ఏ అండ్ బి అలా కాదు. ఇన్ఫ్లుయెన్జా ఏలో ముఖ్యంగా మనకి ఇంతకుముందు 2009లో వచ్చిన పాండమిక్ అయింది మనకు గుర్తుంది. స్వైన్ ఫ్లూ వచ్చి అన్ని హాస్పిటల్స్ ఫుల్ అయిపోయాయి. సో H1N1 అనేది స్వైన్ ఫ్లూ అన్నాం మనం ఇప్పుడు లేటెస్ట్గా ఇండియా అంతా మోర్ దెన్ హాఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఎఫెక్ట్ అయ్యి ఉన్నది H3N2 అనే వేరియంట్ వల్ల సఫర్ అవుతున్నారు. సో ఈ అండ్ ఇన్ఫ్లుయెన్జా బిలో యమగాటా వేరియంట్ అని కొన్ని ఉంటాయి. అవి అంత సీరియస్ ఏం కాదు. మెయిన్గా ఇన్ఫ్లుయెన్జా ఏ మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇది రావడం వల్ల మనకు రొటీన్ ఫీవర్ లాగా సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్, నాసల్ డిశ్చార్జ్ అంటే ముక్కులోంచి నీరు కారడం కానీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కాబట్టి ఆయాసం రావడము, బాడీ పెయిన్స్ రావడము అండ్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో కొంతమంది అన్ఫార్చునేట్గా రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎలాంటి వారు ఎక్కువగా దీనికి లోన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన చంటి పిల్లల దగ్గర నుంచి 59 మంత్స్ అంటే ఆల్మోస్ట్ 5 years రీచ్ అయ్యే వరకు ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్, నర్సెస్ ఎవరైతే స్టాఫ్ మన పేషెంట్స్ని హ్యాండిల్ చేస్తారో ముఖ్యంగా పాజిటివ్ పేషెంట్స్ వాళ్ళకి వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్రివెంట్ చేయడం అనేది కొంతవరకు మనకి సాధ్యం. ఎందుకంటే దీనికి మనకి టీకా అవైలబుల్ ఉంది కాబట్టి ఒక్కసారి చలికాలం మొదలవుతున్నా లేకపోతే ఎండాకాలం ఎండ్ అవుతున్నప్పుడు అంటే మే, జూన్, జూలై ఈ మంత్స్లో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది తీసుకున్నట్లయితే మనకి 4 డేంజరస్ వేరియంట్స్ అనేది దానిలో కవర్ చేయడం జరుగుతుంది. సో 1 year దాకా మనకి కొంత ఇమ్యూనిటీ అనేది వస్తుంది. సో వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన జ్వరం రాకుండా ఉంటుందా అంటే కాదు. వ్యాక్సిన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సింపుల్ పారాసిటమాల్ వేసుకోవడంతో ఇంటి దగ్గరే రిజాల్వ్ అయిపోతాయి ఇలాంటి ఫీవర్స్. అన్నెసరీ డాక్టర్ విజిట్స్, అన్నెసరీ హాస్పిటలైజేషన్స్, అన్నెసరీ మెడికేషన్స్, అన్నెసరీ టెస్ట్స్ ఇవన్నీ మనం ఈజీగా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇవన్నీ మనం అకౌంట్లోకి తీసుకుంటే మన వ్యాక్సిన్ కాస్ట్ చాలా తక్కువ. సో మనం ప్రివెంటివ్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ సాధించి వచ్చిన తర్వాత వాడే ట్రీట్మెంట్ కంటే ప్రివెంటివ్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది నా ఉద్దేశం. రైట్. సో, మరి మీరు ఇందాక చెప్పినట్టు చంటి బిడ్డలకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ ఈ మధ్యన అడల్ట్ వాళ్ళకి గూడా ఈ సీజన్‌లో చాలామందికి ఈ వచ్చిందంటే జలుబు వారం రోజులు ఉండాల్సింది. దీనివల్ల మళ్ళీ జ్వరము, మళ్ళీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ గూడా జరుగుతాయి. సో, మరి వీళ్ళకి అడల్ట్ వాళ్ళకి లేదంటే మధ్య వయసు వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయంటారు? సో మామూలుగా ఏంటంటే చంటి పిల్లలకి నుంచి 18 years దాకా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటాము. వాళ్ళకి పీడియాట్రిక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది. అది WHO ద్వారా ఇచ్చింది. ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. సో పీడియాట్రిషియన్స్ చక్కగా వాళ్ళ పిల్లలకి విజిట్ అయ్యే పిల్లలకి వాళ్ళకి అడ్వైస్ చేస్తారు. వాళ్ళు టైంకి వ్యాక్సిన్స్ తీసుకుంటారు కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కూడా స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళు 1 or 2 days సింపుల్గా ఫీవర్, బాడీ పెయిన్స్ వస్తాయి, ట్యాబ్లెట్స్తో రికవర్ అయిపోతారు. కానీ వాళ్ళతో వైరస్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఎవరైతే టీకా వేసుకోలేదో వాళ్ళకి సివియర్ కాంప్లికేషన్స్, హై గ్రేడ్ ఫీవర్స్ రావడము, ఆయాసం ఎక్కువ రావడము, 5 days వాడిన తర్వాత కూడా ట్యాబ్లెట్స్ వాడాక కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనపడకపోవడము, ముఖ్యంగా అన్ని సిమ్టమ్స్ తగ్గినా 5వ రోజు తర్వాత పొడి దగ్గు ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వడము, 3 నుంచి 4 వారాలు కూడా వాడాక మందులు తగ్గకుండా తిరిగి వచ్చే పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. సో ఈ టీకాలు టైంకి తీసుకున్న వాళ్ళకైతే ఈ రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా హై రిస్క్ ఇండివిజువల్స్ ఎవరంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఒకరే కాదు, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, వీళ్ళకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఏదైనా వేరే వ్యాధులు ఉన్నవాళ్ళు, ఇంకా హెచ్ఐవి లాంటివి ఉన్నవాళ్ళు టీకా కంపల్సరీగా తీసుకోవాలి. రైట్. ఇక ముసలివారి ముఖ్యంగా వృద్ధులకైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అసలు మొదట? హై రిస్క్ ఇండివిజువల్స్ అంటామమ్మా. అంటే ఏజ్ 50 క్రాస్ అయిన వారు కానీ లేకపోతే
50 తర్వాత 65 క్రాస్ అయ్యి ఎలాంటి వ్యాధులు అంటే బీపీ షుగర్ లేని వాళ్ళైతే 65 పైబడిన వారు, లేదా బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ టీకాలు అనేది టైం కంపల్సరీగా సంవత్సరం తీసుకోవాల్సిందే. వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఈజీగా అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. సో అందరికీ కూడా ఖచ్చితంగా ముందుగా ఈ చంటి సీజన్ బిడ్డ నుంచి 99 ఇయర్స్ దాకా ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. ఇన్కేస్ చంటి బిడ్డలు ఆల్రెడీ చిన్నప్పుడే తీసుకుని ఉంటే మళ్ళీ పెద్దయినా కూడా తీసుకోవాలా వాళ్ళు? సంవత్సరం తీసుకోవాలి. దాని వ్యాలిడిటీ రఫ్గా 1 ఇయర్ దాకానే ఉంటుంది. దాని తర్వాత యాంటీబాడీ రెస్పాన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. ప్లస్ వైరస్ కాబట్టి, ఇది బ్యాక్టీరియా కాదు, ఫ్లూ అనేది వైరస్ కాబట్టి అది పరివర్తన చెందుతుంది. కొత్త వేరియంట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ కొత్త వేరియంట్ అనేది వచ్చే సంవత్సరం వచ్చే వ్యాక్సిన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది దాని ఇమ్యూనిటీ. సో ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ వేరియంట్కి తగ్గట్టు యాంటీబాడీస్ కూడా రెస్పాన్స్ వచ్చేలాగా యాంటీజెన్స్ అయ్యి ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్లో కొత్త వేరియంట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి షాట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.